అందరికీ ఇది ఒక ఆటో మాత్రమే, కానీ మాకు ఈ ఆటో మా కుటుంబంలో ఒక భాగం. ఇదివరకు మా ఆటోని సరిగా మెయింటైన్ చేయలేక చాలా బాధలు పడేవాళ్ళం. ఇప్పుడు వాహనమిత్ర స్కీమ్ వల్ల మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, మెయింటెనెన్స్ల కోసం ఏటా 10,000 రూపాయలు ఇస్తోంది జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. ఏపీ కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కొని పోటీ చేయిస్తున్నారని వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు. కడియం కావ్య, ఆరూరి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆరూరి రమేష్ సొంత నియోజకవర్గంలోనే అనేక భూములు కబ్జా చేశారని, ఇక గెలిస్తే పార్లమెంట్ పరిధిలో కూడా అనేక భూములు కబ్జా చేస్తారని సుధీర్ కుమార్ అన్నారు. హన్మకొండ కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. 10 ఏళ్ల మోడీ పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు. ఇక అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. రేపు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ కేంద్రాలలో తల్లి రావాలి. పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ స్థలం వరకు, కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. దానికి అన్ని కూడా పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి మంగళవారం రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు వర్ధన్నపేట్ మరియు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి రాబోతున్నారు. ఇప్పటికే పరిస్థితులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా 10 ఏళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కాజ్పేటకు కోచ్ ఫ్యాక్టరీ కానీ, మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా తేలేని, ఇయ్యలేని నిస్సాయ స్థితిలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు. రేపు ఎన్నికలలో ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులు ఒకటి, రెండవది పార్టీలు, మూడవది ఇక్కడ ఉండేటువంటి వరంగల్లో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి ఆ విషయాలలో మనం చర్చకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటుంది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, భారతదేశంలో తెలుసు. రాజకీయ వ్యవస్థ లోపల అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా, వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే.